అవునా? ఈ శివుని గుడి కట్టడానికి ఒక ఆలోచన ఏంటంటే, మనం 10 లక్షలు కడితే ఎండోమెంట్ వాళ్ళు పైసలు ఇస్తారు. వాళ్ళు 40 ఇచ్చి 50 లక్షలు వస్తాయి. మనకు 50 లక్షలు వస్తే గుడి ధర లేపి మంచిగా ఈ 50 లక్షలు దాకా ఇంకా ఎవరైనా భక్తులు ఉంటే ఇంకెక్కువ కలుపుతారు. అయితే ఈ 10 లక్షలు కట్టడానికి కూడా గుడి పని అంటే అందరు కలిసి చేయాలి, ఎవరొక్కరు చేయదు అంతే కదా. సో దీనికి అందరు నడుము బిగించాలి. ఈ వాడిదే కాదు, ఊరందరిది మొత్తం అంటే. సో దీనికి కంట్రిబ్యూషన్ కూడా తీసుకోవాలి. దీనికి ఒక కమిటీలో చేసుకొని చేస్తే మంచిగా ఉంటుంది. తలా ఎన్ని కంట్రిబ్యూట్ చేయాలి, నేను ఇస్తాను, అందరు ఇవ్వాలి, ఎన్ని వీలైతే గన్ని అంతే. ఇది చేసేస్తే ఇది ఒక పని అవుతుంది, లేకపోతే కాదు. తప్పకుండా చేయాలి సార్. ఎట్లయితే చూడండి అయితే, కానీ దానికోసం పని చేసుకునే పని అందరు 10 ఏళ్ళ కింద ఒక వాటర్ ట్యాంక్ కట్టారు గ్రౌండ్ లెవెల్, గ్రౌండ్ నుంచి. చిన్నదే ఇది. అప్పుడు కృష్ణా వాటర్ కోసం 3 వాటర్ ట్యాంకులు కట్టిండ్రు. అంటే ఆన్ ది గ్రౌండ్ ఇస్తారు. గ్రౌండ్ మీదకెళ్ళి ఒక 10 ఫీట్ హైట్ ఉంటుంది, 9 ఫీట్ హైట్. అయితే ఇది ఎటు కాకుండా కట్టిండ్రు. ఈ స్థలం ఈ గుడి చుట్టూ ఇళ్ళ ముందు అడ్డమైంది. ఇంకోటి ఇది వాడతలేరు, డైలపేటెడ్ కండిషన్లో ఉన్నది. దీన్ని డిస్మాంటిల్ చేయొచ్చు కదా. గ్రామ పంచాయతీ తీర్మానం, ఇక్కడ సెక్రటరీ ఇట్లా ఉన్నారు వీళ్ళు. అంటే గ్రామ పంచాయతీ తీర్మానం అంటే ఇప్పుడు సెక్రటరీ, స్పెషల్ ఆఫీసర్, దే కెన్ డూ ఇట్ కదా. ఓకే, అందరు ఉన్నారు ఇక్కడ. ఎంపీ గారు స్పెషల్ ఆఫీసర్, దే కెన్ డిసైడ్ విత్ క్లియర్. మీకు ఇంటిమేషన్ పంపుతారు, ఓకే కదా. మీకు పంపాలా, ఇది చేసుకోవచ్చు, ఇవాళ చేసుకోవచ్చు, ఫైన్. మీరు ఓకే ఈ గారు. ఇంకేంది ఒలిగొండ పరిస్థితి ఏంది? టౌన్లో వాటర్ సప్లై ఆర్డబ్ల్యూఎస్ ఏ పంపిస్తారు, పంపాలి మాకు వాట్సాప్లో ఎట్లుంది పొజిషన్ ఇక్కడ ఒలిగొండలో చూద్దాం. ఇది మంచి వీళ్ళు పని చేస్తారు. రైట్, 25 రోడ్కెళ్ళి 25 ఆల్మోస్ట్ ఆ గోడ లైట్ నీళ్ళకి ఇదంతా మనకు మంచి యూస్ ఉంటుంది. చాలా ఇబ్బంది కిందేమో ఉంది రత్తిపుర ఇప్పుడు మొత్తం పెద్ద కెమెరా తెచ్చుకోరా.